ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్ సవారీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సైకిల్ ర్యాలీలో సీఎంతో పాటుగా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం నుంచి కూడా సైకిల్పై అయితే బయలుదేరి ఉన్నారు. సుమారుగా చూసుకుంటే 10 కిలోమీటర్ల మేర విశాఖ 6 నవోటల్ హోటల్ మీదుగా కూడా ఈ యొక్క ఏదైతే సైకిల్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే బయలుదేరి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే సైకిల్పై నెత్తిని ఒక టోపీ పెట్టుకొని బయలుదేరినారు. అది చూసుకుంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కాన్వాయ్ పక్కన పెట్టి సుమారు 4 కిలోమీటర్ల మేర సైకిల్పై కూడా ప్రయాణిస్తున్నారు. చూసుకుంటే ఆయన వెంట కేంద్ర మంత్రులు, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా సైకిల్పై వెళ్తున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో కూడా ఉదయం విశాఖ ఇప్పటికే 10 గంటలకైతే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అదేవిధంగా ఏయూ హెలిప్యాడ్ నుంచి పోలమంబ గుడి, టీబీ ఆసుపత్రి మరియు రహదారి నుంచి కూడా బీచ్ రోడ్లోని విఎంఆర్డీఏ పార్క్ వద్ద కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే చేరుకుంటారు. చూసుకుంటే బీచ్ రోడ్లో సైకిల్పై కూడా సీఎం చంద్రబాబు నోవోటెల్ హోటల్ మీదుగా బయలుదేరుతారు. అదేవిధంగా నోవోటెల్ హోటల్ మీదుగా సైకిల్పై అయితే అందరికీ అభివాదం చేసుకుంటూ బయలుదేరున్నారు. చూసుకుంటే భారీ ఎత్తున సుమారు 250 మంది చొప్పున టీషర్ట్లు, టోపీలు, 100 బ్యాటరీలు, సైకిళ్ళు, మరో 500 మంది సాధారణ సైకిళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే సిద్ధం చేశారు. చూసుకుంటే ఈ కార్యక్రమం సుమారు 12:30 గంటల మీదుగా ఈ యొక్క ఆర్కే బీచ్ మీదుగా బయలుదేరుతున్నారు. తర్వాత నోవోటెల్ హోటల్లో విశాఖ రీజియన్ విఐఆర్ పురోగతిపై వివిధ జిల్లాల నీతి ఆయోగ్ అధికారులతో కూడా సమీక్షలో నారా చంద్రబాబు నాయుడు అయితే పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో చూసుకుంటే భారీ ఎత్తున ఏదైతే సైకిల్పై కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ సైకిల్ తొక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు 2:30 గంటల సమయంలో నవోటెల్ హోటల్లో కూడా నవోటెల్ హోటల్లో సమీక్ష ఉంటారు. ఆ తర్వాత 3:45 నిమిషాలకు హెలికాప్టర్లో చంద్రబాబు తిరిగి ప్రయాణం అవుతారని కూడా అధికార వర్గాలు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఈ నెల 8న విశాఖ కూడా మరలా రానున్నారు. ఏపీడీఎస్ఎల్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కూడా ఏపీ చంద్రబాబు అయితే పాల్గొననున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారీ ఎత్తున అయితే కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.